బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రామ్ యాదవ్ను పరామర్శించి పోలీసుల గురించి మాట్లాడారు. పోలీసులు కూడా కాంగ్రెస్ నాయకుల కార్యకర్తల్లో పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళకు బానిసల్లాగా పనిచేస్తూ ఉన్నారు, అందరి పేర్లు మేము నోట్ చేసుకుంటాం, మేము అధికారంలో రాగానే చూస్తామంటున్నారు కదా. ఇప్పుడు మీరు 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 కూడా ఇక్కడ ఉంటున్నారు కదా, పోలీసులు నిజంగా అట్లా వ్యవహరిస్తున్నారా? పోలీసులకు భయం అండి. గవర్నమెంట్ వాళ్ళది ఉంది కదా, రూలింగ్ గవర్నమెంట్ వాళ్ళది, మళ్ళీ మాకు ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తాము అది ఇదేం భయం ఉంటుంది అంతే. ఆ భయంతో పనిచేస్తారు. ఇప్పుడు మన కొడుకు ఎక్కడ ఎమ్మెల్యే ఎక్కడ వచ్చి సీఏలను తిట్టుడు, ఏం పద్ధతి అది? సిస్టమ్ కాదు కదమ్మా. ఇప్పుడు ఒక పెద్ద మనిషిలాగా వచ్చినప్పుడు పెద్ద మనిషిలాగా వ్యవహరిస్తే బాగుంటుంది. నువ్వు సీఐని అట్లా అంటే మీతో వాళ్ళు ఎట్లుంటావు? ఆ రోజు సవాల్ ఇప్పుడు నువ్వు నా గురించి వచ్చినావు, నా గురించి మాట్లాడినాడా? ఆయన ఎటుపోయిందో పెద్ద మనిషి వస్తానని రాలేదని నా గురించి మాట్లాడు. అయినా నీతో నీ మాట్లాడలేదే, నేతో మాట్లాడినా, నేను నాన్నతో మాట్లాడినా, నీతో మాట్లాడి ఆయనతో మాట్లాడినా. ఆయన వస్తే బాగుంటుంది. ఎక్కడన్నా వచ్చి నేను కూర్చుని పక్కకు చాలా కూడా కొడుకుని షో చేసిండు, అది పద్ధత? ఇప్పుడు నా కొడుకు కూడా జాబ్ చేస్తాడు, జాబ్ చేసి వచ్చి రోడ్ మీద వస్తే బాగుంటుందా? అది కాదు కదా. జాబ్ అయినా ఒకటి, ఎమ్మెల్యే అయినా ఒకటి. ఓకే. ఇప్పుడు రీసెంట్గా ఒక ఫోన్ కాల్ నేను విన్నా. నేను మీతో మాట్లాడుతున్నా అంటే నేను అట్లాంటి తక్కువ స్థాయి వ్యక్తితో నేను మాట్లాడే వ్యక్తిని కాదు, వాళ్ళంతా గూండాలు అనే ఒక మాటను సంబోధించగా అది ఏంటంటే రఘు గారు మాట్లాడారు. అన్న ఒక్కసారి నేను మాట్లాడవచ్చా అన్నాడు. మైనంపల్లితో మాట్లాడుకో, నాకేముంది అన్న అని మాట్లాడితే ఉల్టా సీదా మాట్లాడుతున్నాను. నేను అమ్మ మీ ఇష్టం పోయి మాట్లాడుకుంటాను, నేనైతే మాట్లాడింది నేను భయపడటానికి. ఈరోజు భయపడ్డ, ఆ రోజు భయపడ్డా, ఎప్పుడు భయపడలేదు. 30 ఏళ్ళలో నేను ఎక్కడ భయపడలేదు అంతటి. నాకేం భయం అంతటి? అంటే నిజంగా గూండాగిరి వదిలేస్తున్నారు మీరు? నిజంగా గూండాగిరి 30 ఏళ్ళ కింద నాకు రౌడీ అయినా నాదా? నా సింగిల్ పెట్టి కేసు లేదు, చరిత్రలో పెట్టి కేసు లేదు నాది. ఒక ఎలక్షన్ కేసు, ఒక పోలీస్ కేసు, రెండవ నేను. ఎలక్షన్ రోజేమో కార్పొరేట్ ఎలక్షన్ రోజు, రేపు ఎలక్షన్ అంటే ఇలా నైట్కి గొడవ అయింది, అదొక కేసు. ఒకటేమో పోలీసులు ఈ బోనాల టైంలో పోలీసులకు నాకు ఆర్గ్యుమెంట్స్ అయినాయి, ఆర్గ్యుమెంట్స్లో ఒక కేసు అయింది అంతే. 2 కేసులు తప్ప మీ మీద అసలు కేసులు లేవు. ఇంకా పిటి కేసు ఈరోజు అవి కూడా లేవు. మరి ఎందుకు ఆ మాట ఆయన ఎందుకు సంపాదించాల్సి వచ్చింది? ఆయనకు బలిచే ఆయన రౌడీ షీట్, ఆయన మర్డర్లకి మమ్మల్ని అంటే ఇట్లనే. మేము ప్రజల సేవ చేస్తున్నాం, సోషల్ సర్వీస్ చేసిన ఆయన అన్ని ఏళ్ళు. నేను టీడీపీ రోజు కూడా సర్వీస్ చేసుకుంటున్నా. మరి ఎక్కడ పిట్టి కేసు ఎందుకు లేదు? మరి గత 35 సంవత్సరాలు నేను రాజకీయం లేకుండా సోషల్ సర్వీస్ చేసినా కూడా ఏ రోజు ఏ స్టేషన్లో ఎనీ స్టేషన్ పిట్టి కేసు లేదు నాకు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తర్వాత, ఇప్పుడు మల్కాజ్గిరికి ఒక పెద్ద మనిషి లాంటి వ్యక్తి, అవును, ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇక్కడున్న లోకల్ ప్రజలు కావచ్చు, ఇక్కడున్న వివిధ వర్గాలకు సంబంధించిన నాయకులు కావచ్చు, మిమ్మల్ని వచ్చి కలుస్తున్నారా? ఇవాళ ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడే కాదు, భారతదేశంలో ఉన్నట్టు యూఎస్కి వెళ్ళి, కెనడాకి వెళ్ళి, ఆస్ట్రేలియాకి వెళ్ళి ఫోన్లో అన్న మంచి పని చేసినావు అన్న అంటారు. ఇవాళ రెడ్డి సామాజిక వర్గం, వెల్మ సామాజిక వర్గం నుంచి ఫోన్లు వస్తున్నాయి నాకు. అల్వాళ్ళు అన్న బాగా చేసినావు అన్న, నువ్వు ఈ పని ఎప్పుడో చేసినావు అన్న నువ్వు అని. ఈ పని ఎప్పుడో చేసి మనకి టికెట్ రాలేదు, ఏం రాలేదు, ఎవరు ఎదుపిస్తాం? మనం కాముగా సైలెంట్ అయిపోయినాం. టీడీపీ పోయింది, సైలెంట్గా ఉంది, సైలెంట్ ఉన్నాం. మన పిల్లల్ని కొట్టినందుకే ఈ తీసుకోవాల్సి వచ్చింది చర్య. ఒక అడుగు ముందుకేసి ఇప్పుడు ఎప్పుడే కానీ చూడమ్మా, నా కొడుకు అయినా ఉండని ఇంకో కొడుకైనా సరే మా లోకల్లో వాడు నా కొడుకు లాంటి, నా మనముందు లాంటి, వాడిని కొడితే నేను ఎట్లా కూట బయట వచ్చి, వాడు ఎమ్మెల్యే ఉండని, ఎంపీ ఉండని, ఎవడని ఉండని, ఆఖరి మంత్రి ఉండని ఎదిరిస్తాం, సమస్య లేదు. మా ప్రజలంతా సహకరించింది నాకు. ఈరోజు చాలా బాగా చేసినావు కానీ అప్రిషియేట్ చేసుకుని ఫోన్లు చేస్తూ అందరు, ఈ పని ఎప్పుడు నువ్వు ఎప్పుడు ఎమ్మెల్యే కదా అన్నారు. మన అదృష్టం ఉంటే అవుతాం, లేకపోతే లేదు. ఎమ్మెల్యే పెద్ద స్థాయి కాదు నాకు. ఇక కూర్చున్నప్పుడే నేను ఎమ్మెల్యే కానీ ఏ చేస్తాను, నేను పనులు సర్వీస్ చేస్తాం మనం. రోజు నాకు ఒక్కటి లేకుండా 2 పంచాలనే ఉంటాయి, ఫ్యామిలీ పంచాలే. ఇవాళ ఏంది మొత్తం అందరూ విడాకులే ఉంటారు. అసలు మనం సెటిల్ చేసి పంపిస్తాం. అది విషయం అనేది. ఇప్పుడు ఈ ఒక్క ఇన్సిడెంట్తో సామాజిక కార్యకర్తగా ఇక్కడ పెద్ద మనిషిగా ఉన్న రాధాకృష్ణ యాదవ్ స్టేట్ మొత్తం తెలిసిపోయారు. ఇప్పుడు నెక్స్ట్ ఎన్నికలు కనుక వస్తే మీకు ఏదైనా పార్టీ ఆఫర్ ఇచ్చి మీకు ఎమ్మెల్యేగా పోటీ చేయమంటే చేస్తారా? వాళ్ళు వస్తే నేను పోతాను, నేను ఎవరి దగ్గర పోను, నేను ఏ పార్టీ దగ్గర పోను. వాళ్ళంతా వచ్చి నన్ను అడిగితే చేస్తా.
ఖచ్చితంగా. నా అంతలో నేను పోయి ఇక్కడ పార్టీకి కావాలి నాకు టికెట్ ఇయ్యి నేను చేస్తాను నేను అడగా. ఇప్పుడు చెప్తున్నా అదే నా స్టాండ్ ఇదే. మనం ఒక పోయి బీక్ మంగేది ఉండదు. అంతే. బీక్ మంగేది నేను ఇంకో పార్టీ దునికి ఎప్పుడో టికెట్ ఆశిస్తుంది. నాకు టీడీపీ పోయింది నాది సార్లు ఇదే టీడీపీలో చేసుకున్నా మంచిగా ఇన్ఛార్జ్ చేసుకున్నా హ్యాపీగా ఉన్నా. ఆడికెళ్ళి వద్దనుకొని సైలెంట్ ఉన్నా. ఈయన వచ్చి మొన్న నన్ను 2 years వచ్చి అడిగాడు జర హెల్ప్ చేయాలంటే సరే అన్న. ఇప్పుడు సరే వాళ్ళకి ప్రభుత్వం ఉంది, వాళ్ళకి బలం ఉంది, మీరు ఇప్పుడు మీకు మీ దగ్గర పదవి లేదు, బలం లేదు. నా దగ్గర ఏం లేదు. ప్రజల బలం ఉంది, నా స్నేహితుల బలం ఉంది, మా కులం బలం ఉంది, అని బలం ఉంది. అంతే అంతే. నాకు అందరు ఉన్నారు ఇక్కడ, ఎవరు లేరు నాకు లోకల్లో. ప్రతి ఒక్కరు వస్తారు నా నుంచి. 5 నిమిషాలు 10 నిమిషాల్లో 700 మంది జైన్ అయ్యారుగా ఇన్సిడెంట్ రోజు అట్లా అంటే నేను ఇప్పుడు వస్తా అంటే మనం కులం అని కాదు, కులం అనేది కాదు, ఆల్ పార్టీస్, ఆల్ కులాలు, అన్ని కులాలు, అగ్ర కులాలు అన్నీ ముస్లింతో సహా వచ్చారు. మేము సర్వీస్ చేస్తామండి. ఈ సర్వీస్ అడుగుతారు ఎవరైనా. నువ్వు ఇంట్లో కూర్చొని గుళ్ళకి పోతే నాకు కాలేదు, లిఫ్ట్కి వెళ్ళి పడితే నాకు ఏం కాలేదు అంటే నీకు కాకుండా దేవుడు నీకు ఆశీర్వదించింది. ఇంకా 10 ఏళ్ళు బతకడానికి నువ్వు దానికి ఏమన్నాం మేము. కానీ మంచి పనులు చేస్తుండు అంతే ప్రజలకు. ఇప్పుడు 10 ఏళ్ళు మైనంపల్లి హనుమంతరావు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. 10 years. ఇప్పుడు మరి రాజశేఖర రెడ్డి గారు వచ్చారు ఎమ్మెల్యే, మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా. 10 years చేశారు. 10 years చేశారు ఆయన. 10 years చేశారు. ఇప్పుడు ఈయన వచ్చారు. ఎవరి రూలింగ్ లో మల్కాజ్గిరి కొంచెం బాగుందని మీరు అనుకుంటున్నారు? 100% రాజశేఖర్ రెడ్డి. ఎందుకు? ఎట్లా? ఆయన ఎంత నిదానంగా మాట్లాడతాడు, ఎంత సెట్ చేస్తాడు. పబ్లిక్లో పోతే, కాలనీలలో పోతే ఎంత మంచిగా మాట్లాడు అందరితోటి. ఆ నీట్నెస్ ఉండాలి. ఎవరిని చూడు ఆడుకోగానే ఈయన కొట్టాలి ఆయన కొట్టాలి అంటుంటే అదేం రాజకీయమే. రాజకీయం నేర్చుకోవాలి, మంచిగా ఉండాలి అందరితో. ఇప్పుడు రాజశేఖర్ బీఆర్ఎస్లో ఉన్నాడు, రేపు కాంగ్రెస్ పోయినా ఉన్నా లేకున్నా మంచి మనిషి. ఇప్పుడు మల్లారెడ్డి లేక కాదు రాజశేఖర రెడ్డి. ఓపెన్ చెప్తున్నాను, మల్లారెడ్డి కూడా నాకు చేసి ఆయన కూడా ఆయన మాటిస్తాడు, చేయిస్తాడు. ఆయన రాజశేఖర్ మంచి పని చేస్తాడు. మల్కాజ్గిరికి కాన్స్టిట్యున్సీకి మంచి పనులు చేస్తాడు. కానీ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి కొంత అంతే, అన్ని పనులు కావు కదా. ఆయన అయినంత వరకు చేస్తున్నాయి. నేను వస్తుంటే మల్కాజ్గిరి చౌరస్తాలంతా పోటాపోటీగా ఫ్లెక్సీలు కనబడ్డాయి. మీరు ప్రతి సంవత్సరం బోనాల సందర్భంగా పలహార బండ్లు చాలా ఊరేగింపు బాగా బందోబస్తే ఉంటుంది. మళ్ళీ ఈసారి ఎట్లా ఉండబోతాను? ఉంటుంది, వేడి ఉంటుంది. అంతే వాడి వేడి ఉంటుంది. ఆయన లేడీ పోతున్నట్ట, టూర్ పోతున్నట్ట, కెనడా ఎటైనా పోనీ మనకి ఉంటే ఇంకా వేడి ఉంటుంది. వేడి ఉంటే అవుతుంది అయితే జరుగుతుంది. అమ్మవారు చూసుకుంటుంది. అంతే. మనకేం మీకు గతంతో పోలిస్తే సార్ ఇంకా గ్రాండ్గా చేసే అవకాశం ఉంటుందా? యథావిధిగా జరుగుతాయి. యథావిధిగా జరుగుతుంది. గ్రాండ్ ఈయన ఏముండదు. ఎక్కడ మా ఫ్లెక్సీ కనిపించలేదు. మేము పెట్టాం. అదే పార్టీలు ఏదైతే కనిపించినాయి, బీజేపీ, బీఆర్ఎస్ అన్నీ అవే వస్తాయి. మనకు అవసరమే లేదు ఫ్లెక్సీ. అవసరం 2 గుళ్ళకి నేనే ఇన్ఛార్జ్. మాకేందుకు ఫ్లెక్సీ? ఓకే. మొత్తం ఈ ఇన్సిడెంట్ తర్వాత మీరు మిమ్మల్ని నమ్ముకున్న, మీరు ఒక పెద్ద మనిషిగా మీ కింద ఉన్న మీ పిల్లలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, మీరు చివరిగా ఏం చెప్తారు? మా పిల్లలకు వేళ అందుబాటులో ఉంటుంది. అర్ధరాత్రి అయినా సరే వాళ్ళ గురించి నా ప్రాణం ఇచ్చినా ఇచ్చేస్తా. అదేం భయపట్టేది ఎవరికి. మైనంపల్లి ఉండని, ఇంకో పల్లి ఉండని, ఏ పల్లె ఉండని ఎదుర్కొంటాం. మైనంపల్లి వెనుక ప్రభుత్వం ఉంది కదా, ఎట్లా? మైనంపల్లి కాదు, పిల్లి. అది పెద్ద పని భయంతో మాకు అన్నీ చేస్తాం. మేము అన్నీ చేస్తాం. దేనికైనా సవాలు విసురుతాం. అంతే. ఇది మనకు సామాజిక కార్యకర్త, మల్కాజ్గిరి పెద్ద మనిషి రాధాకృష్ణ యాదవ్ మనతో పాటు చెప్పిన విశేషాలు. మైనంపల్లి హనుమంతరావు గురించి అనేది మాట్లాడుతూ, దేనికైనా సిద్ధమే, మేము వెనక్కి పోయే పరిస్థితి లేదు. మమ్మల్ని నమ్ముకున్న పిల్లలు, వాళ్ళు నా పిల్లలైనా మా పిల్లలైనా అందరు మా వాళ్ళే. వాళ్ళ కోసం నేను ఒక అడుగు ముందుకేసాను తప్ప నాకు ఇందులో రాజకీయాలు చేయాల్సిన ఉద్దేశమే లేదు. నేను వాళ్ళ కోసం, వాళ్ళ సంక్షేమం కోసం నేను ఇంకెంతకైనా ముందుకెళ్ళడానికి సిద్ధమని ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ కిరణ్తో కరుణాకర్, మల్కాజ్గిరి.